హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అయితే మంచి నోటిఫికేషన్ అయితే మేము ఎందుకు వచ్చేసానంటే, ఇక్కడ మనకి ఎన్డీఏ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి. మనకి ఇందులో అయితే జాబ్స్ అయితే చాలా వరకు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. దీంట్లో అయితే మనకి తెలుగులో కూడా వివరంగా అయితే తెలియజేస్తాను. ఇందులో అయితే ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, మా ఇంటి పక్కకి వెళ్ళిపోయే ముందు అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సపోర్ట్ ఇచ్చేసండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలని వివరాలు అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోయే ముందు అయితే వీడియో అయితే పూర్తి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ సి రిక్రూట్మెంట్ నుంచి అయితే మనకి మొత్తం లేటెస్ట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. దీనికి సంబంధించి అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వారంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే మీకు గ్రూప్ సి లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, డ్రాఫ్ట్ మ్యాన్ అండ్ సినిమా ప్రొజెక్షనిస్టు 2 దానికి సంబంధించి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో అయితే మనకి కంపోజిటరు, ప్రింటరు, సివిలియను, మోటార్ డ్రైవరు, ఓజీ అంటే వడ్రంగి, అగ్నిమాపక సిబ్బంది అండ్ టీఏ బేకరు అండ్ మితాయి, టీఏ సైకిల్ రిపేరరు, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటరు అండ్ టీఏ బ్యూటీ రిపేరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ఆఫీస్ ట్రైనింగ్, ఇలా మొత్తం అయితే ఖాళీలు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఓఎన్టీ ఖాళీలు అయితే బ్యాక్లాగ్ ఖాళీలతో సహా అయితే భర్తీ చేయడానికి అయితే భారతీయ జాతీయుల నుండి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే మనకి జరిగింది. విభాగంలో అయితే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి అయితే పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో అయితే మొత్తం పోస్టులు మనకి 198 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి అయితే అర్హత అయితే మనకి మెట్రికులేషన్ అంటే ఇంటర్ అండ్ డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ అర్హత అయితే మనకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి అయితే 30 సంవత్సరాలు అయితే మధ్య అయితే ఉండాలి. ఇక్కడ మనకి దరఖాస్తు అయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే, ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే మనకి 0 ఫీజు అండి. ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అయితే వీళ్ళకి కూడా అయితే ఫీ అయితే 0 ఫీ ఇచ్చారండి. ఇక్కడ మనకి చివరితో వచ్చేసి మనకి 5/2/2024 ఇచ్చారండి. కానీ అయితే దీనికి పెంపు అయితే మనకి ఇదైతే మళ్ళీ మార్చ్ వరకు అయితే మనకి పెంచడం అయితే జరిగిందండి డేటు. కానీ ఇందులో అయితే అప్లోడ్ చేయలేదు. మీరైతే చూసి అయితే అప్లై చేసుకుంటే ఇక్కడైతే మనకి నెలకి జీతం అయితే 18,000 నుంచి 81,000 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. అప్లికేషన్ కూడా అయితే మనకి ఆన్లైన్ అండి. ఇక్కడ అధికారిక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ https://NDA/CIVR/ECT.GOV.in నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ విధానం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీని ద్వారా అయితే మనం లాగిన్ చేసి అయితే ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలంటే రిజిస్టర్ అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. ఒక ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి.